సన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సుమారు 24 గంటల పాటు ఏసీబీ దాడులు జరిగాయి. ఏసీబీ డీఎస్సీ నాగరాజు నేతృత్వంలోని 12 మంది అధికారుల బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. రిజిస్ట్రేషన్ విధానంలో ఏమైనా అక్రమాలు జరిగాయా అన్న కోణంలో సోదాలు చేశారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో స్టాంప్ రైటర్ల కార్యాలయాలు మూతపడ్డాయి. ఇక సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు సెలవుపై వెళ్లడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేటలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్ కు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ గడప ఇన్స్పెక్టర్లు పై అధికారుల ఆదేశాల మేరకు మేము మా సిబ్బంది రాజంపేట ఎస్ఆర్ఓ ఆఫీస్ని సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏమైనా అవకతవకలు ఉన్నాయేమని చెప్పేసి మార్నింగ్ నుండి చెక్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్లు చేసే విషయంలో కానీ, ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఏది ప్రొవిడెంట్ ల్యాండ్స్ కానీ రిజిస్ట్రేషన్లు ఏమైనా జరిగినాయా, వీళ్ళు పాటించాల్సిన నియమాలన్నీ చక్కగా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తున్నాము. ఇంకా చెకింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇన్స్పెక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇన్స్పెక్షన్ పూర్తయినాక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము. ఏసీబీ గడప ఇన్స్పెక్టర్లు పై అధికారుల